ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. పురాణాల్లోనూ అలాగే ఇతిహాసాల్లోనూ మనకు 7 దివ్యశక్తి సంపన్నులైనటువంటి ఋషులను సప్త ఋషులుగా చెప్పుకోవడం జరిగింది. మనం సాధారణ పరిభాషలో ముని అని, మహర్షి అని, అలాగే రాజర్షి అని, బ్రహ్మర్షి అని చెప్పుకోవడం జరుగుతుంది. వీళ్ళకి స్వల్పమైనటువంటి భేదాలు ఉంటాయి. ముని అంటే మననం చేసేవాడే ముని అన్నటువంటి అర్థం. అతను అంతర్దృష్టితో పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే మహర్షి అనేటువంటి వాళ్ళకి కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటారు. వీళ్ళకి ఉన్నతమైనటువంటి జ్ఞానం, దివ్యశక్తులు, అలాగే దివ్య దృష్టి ఉంటాయి. కానీ బ్రహ్మర్షులతో పోల్చినట్టయితే వీళ్ళకి ఇంద్రియ నిగ్రహంలో కొంచెం తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజర్షి అంటే రాజుగా చేస్తూ వాళ్ళు ఋషి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రుల వారు, అలాగే జనక మహారాజు, వీళ్ళంతా కూడా రాజర్షులుగా చెప్పుకోవచ్చు. అయితే విశ్వామిత్రుల వారు తర్వాత బ్రహ్మర్షి స్థానాన్ని కూడా సంపాదించడం జరిగింది. ఇక బ్రహ్మర్షి వీరు అత్యున్నతమైన స్థానంలో ఉంటారు. అంటే వీళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అలాగే వీళ్ళు దేవతలను కూడా శాసించేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం బ్రహ్మర్షి, అలాగే రాజర్షి, మహర్షి, మునుల గురించి చెప్పుకోవచ్చు. ప్రతి మన్వంతరంలో కూడా ఈ సప్త ఋషులు మారుతూ వస్తూ ఉంటారు. ప్రస్తుతం మంది వైవస్వత మన్వంతరం. అందుకనే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ వైవస్వత మన్వంతరంలో మనకి కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, అలాగే విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, వీళ్ళని మనం సప్త ఋషులుగా చెప్పుకోవడం జరిగింది. మేము సప్త ఋషుల గురించి విడిగా ఒక వీడియో రూపొందించడం జరిగింది. మీరందరూ శ్రోతలు అవి చూసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడలేకపోయినట్టయితే తప్పనిసరిగా చూడండి. వాటిలో సప్త ఋషుల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అయితే సమగ్రంగా అందరు సప్త ఋషుల గురించి కూడా ఒకే దగ్గర వీడియో ఉన్నట్టయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ సమగ్రమైనటువంటి సప్త ఋషుల వీడియోను రూపొందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దేశ విదేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ అందరికీ పంపించి వాళ్ళని కూడా ఈ వీడియోలు చూడమని చెప్పండి. ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది ఏ ఒక్కరితో సాధ్యం కాదు. ఇది అందరూ పూనుకుంటే కానీ జరగదు. కాబట్టి మీరందరూ కూడాను ఈ వీడియోలను, సప్తఋషి వీడియోలను తప్పనిసరిగా చూడండి. అంతేకాకుండా తల్లిదండ్రులు ఈ వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి మన పురాణాల్లోనూ, మన వేదాల్లోనూ మన ఋషులు ఎంతటి గొప్పవాళ్ళో, వాళ్ళు ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు చేశారో అది తెలుస్తుంది. అది పిల్లలకి చెప్పడం మూలం నుంచి వాళ్ళకి సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మన సనాతన ధర్మాన్ని గురించి పాటుపడడానికి, అంటే సనాతన ధర్మ అభివృద్ధి గురించి పాటుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ సప్తఋషులటువంటి వీడియోలని తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. సప్తఋషుల్లో ఒకరైనటువంటి కశ్యప మహర్షి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కశ్యప సర్వలోకాఢ్య సర్వశాస్త్రార్థకోవిద ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంతకారక ఓం అదితి సహిత కశ్యపాయ నమః అని కశ్యప మహర్షి గురించి శ్లోకం. పురాణాలు పేర్కొన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ఋషుల్లో కశ్యప మహర్షి ఒకరు. కశ్యపుని పేరు మీదుగానే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీర దేశానికి పిలుస్తూ ఉంటారు. అలాగే స్వారోచిష మన్వంతరంలో కూడా కశ్యప మహర్షి జీవించి ఉన్నట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కశ్యపుడు మరీచి, కళ అనేటువంటి దంపతుల కుమారుడు. దక్ష ప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, అలాగే వైశ్వానరుని పుత్రికల్లో 2 ఇతను పెళ్లి చేసుకోవడం జరిగింది. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, అప్సరసలు, యక్షులు, గంధర్వులు, మానేయులు, రాక్షసులు, వృక్ష లతాత్పన జాతులు, సింహ మృగ సర్పాలను, అలాగే పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనేటువంటి దేవర్షిని, విభాండకుడు అనేటువంటి బ్రహ్మర్షిని పుత్రులుగా పొందడం జరిగింది. పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి అంతా తిరిగి చెడ్డవాళ్ళైనటువంటి రాజులను చంపి పాపం పోవటానికి అశ్వమేధయాగం చేస్తాడు. యాగం పూర్తయ్యాక అతను సంపాదించినటువంటి భూమిని అంతటినీ కూడా కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చేస్తాడు. తరువాత కశ్యప మహర్షి ఆ భూమిని తిరిగి రాజులకిచ్చి తపస్సు చేసుకునేందుకు అడవులకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి భూమికి కాశ్యపి అనేటువంటి పేరు కూడా ఉంది.
ఒకసారి కశ్యప మహర్షి నైమిషారణ్యంలో మునులను చూడ్డానికి వెళ్ళి మీరందరూ కులాసాగా ఉన్నారా అని అడగటం జరుగుతుంది. అప్పుడు మునులు, స్వామి, మాకు స్నానం చేయటానికి నది లేదు కాబట్టి లోకాన్ని రక్షించేందుకు గంగను భూమి మీదకి తెప్పించండి అని మహర్షిని ప్రార్థించడం జరుగుతుంది. వారి కోరిక తీర్చడం కోసం కశ్యప మహర్షి పరమేశ్వరునికై తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే కశ్యప మహర్షి గంగను భూమి మీదకు ప్రవహించేలా చేయమని అడిగాడు. శివుడు తన జటాజూటం నుంచి ఒక పాయను తీసి కశ్యప మహర్షికి ఇచ్చాడు. దానిని కశ్యపుడు మునులకు ఇవ్వగా ఆ గంగాజలానికి వారు కాశ్యపి అనే పేరు పెట్టారు. ఆ పాయనే మనం ఇప్పుడు సౌభ్రమతి అని కూడా పిలుస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి బలిచక్రవర్తి దేవతలపై దండెత్తి అమరావతిని జయిస్తాడు. అప్పుడు దేవతల దుస్థితిని చూసి సురమాత అదితి తన భర్త అయినటువంటి కశ్యప మహర్షిని వేడుకుంటుంది. అప్పుడు కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా కశ్యప మహర్షికి అదితికి వామనుడు జన్మిస్తాడు. తర్వాత వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసి దేవతలను బలిచక్రవర్తి నుంచి కాపాడుతాడు. కశ్యప మహర్షి కశ్యప స్మృతి అనేటువంటి గ్రంథాన్ని రచించారు. అలాగే ధర్మాన్ని బోధిస్తూ అగ్నిసాక్షిగా చేసుకున్న భార్య మాత్రమే పితృకార్యాలు మరియు దేవకార్యాలు చేయడానికి పనికి వస్తారని చెప్పడం జరిగింది. కశ్యప గీతలో క్షమాగుణం గురించి కూడా చెప్పారు. ఈ లోకమంతా క్షమాగుణంతోనే ఉందని కశ్యప మహర్షి వివరించారు. ఇది కశ్యప మహర్షి యొక్క గొప్పతనం. ఇలాంటి మహర్షుల్లో అత్రి మహామహర్షి ఒకరు. అగ్ని, ఇంద్రుడు, ఇతర దేవతలకు అనేక శ్లోకాలను రచించినటువంటి మహర్షి అత్రి మహర్షి. అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణం సత్కర్మ నిరతం శాంతమర్చయేదత్రిమవ్యయం ఓం అనసూయా సహిత అత్రయే నమః అని మనం అత్రి మహర్షిని గురించి చెప్పుకోవచ్చు. అలాగే అత్రి సంహితలు, అత్రి స్మృతులు మొదలైనటువంటి గ్రంథాలను కూడా అత్రి మహర్షి రచించడం జరిగింది. వీటిలో దానాల గురించి, అలాగే ఆచారాల గురించి, అలాగే గురు ప్రశంస వాటి గురించి, జపమాల యొక్క పవిత్రత గురించి, యమ నియమాల గురించి, అలాగే పుత్రులు, దత్తపుత్రులు, ప్రాయశ్చిత్తాలు, అశౌచాలు, ఇలాంటి అనేక విషయాల గురించి ఈ సంహితల్లోనూ స్మృతుల్లోనూ చెప్పడం జరిగింది. హిందూ సంప్రదాయంలో సప్తర్షి నక్షత్ర మండలంలో అత్రి ఒక నక్షత్రం. ఈ ఋషి గురించి ఎక్కువగా ఋగ్వేదంలో మనకి ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అత్రి మహర్షి గౌరవార్థం ఋగ్వేదంలోని 5వ మండలాన్ని అత్రి మండలం అని కూడా పిలుస్తారు. అందులోని 87 శ్లోకాలు ఆయనకు ఆయన వారసులకు చెందినటువంటివి. అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుడు. అలాగే కర్దమ ప్రజాపతి కూతురైనటువంటి అతి పతివ్రత శిరోమణి అయినటువంటి అనసూయతో అత్రి మహర్షికి వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంటుంది. ఒకరోజు త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెప్తారు. అనసూయామాత ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తుంది. అప్పుడు త్రిమూర్తులు అనసూయాదేవిని పరీక్షించడానికి వచ్చారు కాబట్టి మేము అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయి ఉండాలని కోరుకుంటారు. సరేనని అనసూయాదేవి వాళ్ళు భోజనానికి కూర్చోగానే త్రిమూర్తుల మీద మంత్రజలం చల్లి వాళ్ళని చిన్నపిల్లలుగా మార్చి వారి ఆకలి తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్నటువంటి వారి భార్యలు అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి అత్రి ఆశ్రమానికి వచ్చి అత్రిని, అనసూయాదేవిని వేడుకొని ఆ పసిపిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా పొందుతారు. అప్పుడు త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మేము సంతానంగా పుడతామని అనసూయామాతకి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ ప్రకారమే విష్ణువు దత్తాత్రేయుడుగాను, బ్రహ్మ చంద్రుడుగాను, శివుడు దూర్వాసుడుగాను జన్మిస్తారు. జీవనం సాగించడానికి ధనం అవసరం అవ్వడంతో అత్రి మహర్షి ఒకసారి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ సమయంలో అశ్వమేధయాగం చేస్తున్నటువంటి పృథు చక్రవర్తి గుర్రాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు. దానికి ఒప్పుకొని వాళ్ళ వెంట వెళ్తాడు అత్రి మహర్షి. అయితే పృథు చక్రవర్తి యొక్క గొప్పతనానికి ఈర్ష్య చెందినటువంటి ఇంద్రుడు ఆ గుర్రాన్ని మాయం చేస్తాడు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కుమారుడికి చెప్తాడు. దానితో అతడు ఇంద్రుడిని జయించి అశ్వాన్ని వెనక్కి తేవడం జరుగుతుంది. అలాగే మరొకసారి దేవతలకు రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అసురుల శస్త్రాగ్నికి సూర్యచంద్రులు తేజం కోల్పోతారు. విశ్వమంతా కూడా చీకట్లు కమ్ముకున్నట్టు అవుతుంది. ఆ చీకట్లను పారద్రోలమని దేవతలు అత్రి మహర్షిని ప్రార్థిస్తారు.
మహర్షి వారి కోరిక మేరను మన్నించి సూర్యచంద్రుల్లో విలీనం అవుతాడు. వెంటనే చంద్రుడు వెన్నెల వెలుగుల్ని దేవతలకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రచండ సూర్యతేజానికి అసురులు భస్మమైపోతారు. అత్రి మహర్షి వల్ల ఈ విధంగా దేవతలు రక్షింపబడినట్టు వాయుదేవుడు అర్జునుడికి వివరించడం జరుగుతుంది. అరణ్యవాస సమయంలో సీతారాములు అత్రి మహర్షి అనసూయ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆ సందర్భంలో సీతాదేవి అనసూయామాత నుంచి అనేకమైనటువంటి ధర్మసూత్రాలను, నీతిదాయక సూక్తులను, పతివ్రతా ధర్మాలను కూడా తెలుసుకుంటుంది. ఇది అత్రి మహర్షి యొక్క గొప్పతనం. ప్రతిరోజు మనం ఆ మహాత్ముని ప్రార్థిస్తుంటే మనకు, మన కుటుంబానికి అన్ని శుభాలు చేకూరుతాయి. సప్తఋషుల్లో మనం ఇప్పుడు గౌతమ మహర్షి గురించి వివరంగా తెలుసుకుందాం. యోగాఢ్య సర్వభూతానాం అన్నదానరత సదా అహల్యాయాపతి శ్రీమాన్ గౌతమ సర్వపావన ఓం అహల్యా సహిత గౌతమాయ నమః అంటూ గౌతముణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం. వేదకాలానికి చెందినటువంటి మహర్షుల్లో గౌతమ మహర్షి ఒకరు. మంత్రాల సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తాలున్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందిన రాహుగణుడు అనేటువంటి వారి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారం గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకి వామదేవుడు, నోధసుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కూడా మంత్రదష్టులే. వామదేవుడి గురించి మనకు తెలుసు. వశిష్ఠ వామదేవుడు లాంటి వారని. వీరు దశరథ మహారాజు కొలువులో వీరిద్దరు కూడాను రాజపురోహితులుగా ఉంటారు. వశిష్ఠుడు, వామదేవుడు. ఈ వామదేవుడు కూడా గౌతముని తాలూకా పుత్రుడే. వీళ్ళు మంత్రద్రష్టలు. గౌతముని భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానసిక పుత్రిక. పురాణాల ప్రకారం బ్రహ్మ ఎవరైతే భూమి మొత్తం ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికే అహల్యనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణం చేసి తద్వారా ఆమెను వివాహం చేసుకుంటాడు. మిథిలా నగరాజు అయినటువంటి జనకుడి కొలువులో ప్రధాన ఆచార్యుడైన శతానంద మహర్షి ఈయన కుమారుడే. గౌతముడు చేసినటువంటి 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వంలో చెప్పడం జరిగింది. ఒకసారి ఏకధాటిగా 12 ఏళ్ళు కరువుగా ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడని నారద పురాణంలో చెప్పబడింది. అలాగే హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సప్తఋషుల్లో ఒకరు మరియు గౌతమస గోత్రానికి మూలపురుషుడు అయినటువంటి వాడు గౌతమ మహర్షి. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి ప్రతిరోజు ధాన్యాన్ని పండించుకొని వాటిని ఆహారానికి ఉపయోగించేవారు. ఒకరోజు గౌతమ మహర్షి ఒడ్లు చల్లి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మిగతా మునులు గౌతమునికి ఒక ఇబ్బంది కలిగిస్తే అతను గంగను భూమిపైకి తెస్తాడనుకుని ఒక మాయా ఆవుని సృష్టించి గౌతముని పంట చేలపై తోలుతారు. అప్పుడు గౌతముడు ఆ ఆవును అదిలించగా అది మరణించడం జరుగుతుంది. గోహత్య చేసినందుకు గౌతముడు శివుణ్ణి ప్రార్థించి గంగను దివి నుంచి భూమికి తీసుకొస్తాడు. అందుకనే గంగను గౌతమి అని కూడా అంటారు. ఒకసారి దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను చూసి మోహించి కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి వచ్చి వేకువ కాకుండానే కూయటం జరిగింది. వేకువైందన్నటువంటి ఉద్దేశంతో గౌతముడు స్నానానికి నదీ తీరానికి వెళ్తాడు. అప్పుడు దేవేంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యని పొందడం జరుగుతుంది. తిరిగి వచ్చిన గౌతముడు దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకుని అహల్యని అనేక సంవత్సరాలు నీవు గాలిని భక్షిస్తూ ఆహారం లేక తపస్సు చేసుకోమని, అంతేకాక నీపై పరాగము అంటే బూడిద కప్పబడుతుంది, నువ్వెవ్వరికీ కనిపించవు, అదృశ్య రూపంలో ఇక్కడే తపస్సు చేసుకో అని శపిస్తాడు. చేసిన పొరపాటు గ్రహించిన అహల్య శాప విమోచనం కోరగా శ్రీరాముని పాదధూల్చే తిరిగి మామూలు రూపం వస్తుందని గౌతముడు చెప్తాడు. గౌతముడు చెప్పినట్టుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తన గురువైన విశ్వామిత్రుడు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడు కళావిహీనమైనటువంటి ఆశ్రమాన్ని చూసి రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తాడు. అది ఎవరి ఆశ్రమం, ఎందుకు అలా కళావిహీనంగా ఉంది అని చెప్తే విశ్వామిత్రుడు అప్పుడు అహల్య వృత్తాంతాన్ని పూర్తిగా రాముడికి వివరించడం జరుగుతుంది. వాల్మీకి రామాయణంలో అహల్య శిలగా ఉండటం, రాముడు శిలను కాలితో స్పర్శించుట అన్నటువంటి విషయం లేదు. కానీ ఇక్కడ శిల అనేది కదలకుండా తీవ్ర తపోనిష్టతో ఉండటం అని పండితులు చెప్తారు. పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతా అదృశ్య రూపంలో అహల్య ఉంది. శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతముని ఆశ్రమం నందు అహల్యకు శాప విమోచనం కలుగుతుంది.
అహల్య వృత్తాంతం గురించి చాలామందికి అపోహలు ఉంటాయి. దేవేంద్రుడు మారువేషంలో వచ్చినప్పుడు పతివ్రతా శిరోమణి అయినటువంటి అహల్య పోల్చుకోలేదా అని కొంతమంది నాస్తికులైన ఆస్తికులు అంటుంటారు. విమర్శించడం తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మన పురాణాలని శ్రద్ధగా పరిశీలించాలి, వాటిలో ఏం చెప్పబడిందో తెలుసుకొని మనం ఏదైనా ఒక విషయాన్ని చర్చించినట్టయితే బాగుంటుంది. దేవేంద్రుడు మారువేషంలో వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె అది గమనించడానికి వీల్లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవేంద్రుడు లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రముఖమైనటువంటి దేవత ఆ విధంగా చేసినప్పుడు అది కనిపెట్టడం అసాధ్యం. అయితే గౌతముడు శపించినప్పుడు కూడాను అహల్య దోషం చేయలేదని నమ్మకంతోనే అతను శపించడం జరిగింది. ఆ శపించడం కూడా ఎలా శపించడం జరిగింది? మామూలుగా ఇలాగ పరాగం కప్పకొని ఉండి నువ్వు కొన్నాళ్ల పాటు ఇలాగ శిల ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి అని మాత్రమే చెప్పి శ్రీరాముని పాదస్పర్శ వల్ల నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు తన పాద స్పర్శతో అంటే ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఆ అహల్యకి శాప విమోచన కలిగింది. నిజంగా అహల్య అత్యంత పతివ్రత కాకపోయినట్లయితే శ్రీరాముని పాదం తాగేటటువంటి అదృష్టం ఉంటుందా? ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అసలు వీళ్ళందరూ కూడాను అహల్య, ద్రౌపది, సీత వీళ్ళంతా పంచకన్యల్లోకి వస్తారు. అహల్య, ద్రౌపది, సీత తారా మండోదరీ తథా పంచకన్యాం స్మరేన్నిత్యం మహాపాతకనాశనం అని చెప్పబడింది. అంటే ఈ పంచకన్యలైనటువంటి అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి వీళ్ళని ప్రతిరోజు కూడా మనం తలుచుకున్నట్లయితే మన మహాపాపాలు కూడా తొలగిపోతాయి. వీళ్ళందరూ కూడాను అయోనిజలు, అంటే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళు కాదు. అందుకే వారిని ఏ దోషాలు కూడా అంటవు. మహాప్రతివ్రతలు. వీరిని రోజుకు ఒక్కసారి తలుచుకుంటే చాలు మహాపాతకాలు కూడా నశిస్తాయి. కాబట్టి ఈ శ్రోతలందరూ కూడా ఇది గమనించాల్సి ఉంటుంది. ఎవరైనా వితండవాదం చేస్తే ఈ వివరణ వాళ్ళకిచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పవలసిందిగా కూడా కోరుతున్నాము. గౌతమ మహర్షి గౌతమ ధర్మసూత్రాలు అనే గ్రంథం కూడా రచించడం జరిగింది. అలాగే న్యాయశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా రాశారు. ఇలా గౌతమ మహర్షి గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనం ఆ మహాత్ముని ప్రార్థిస్తూ ఉంటే మనకు, మన కుటుంబానికి అన్ని శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు మనం సప్తఋషుల్లో ఒకరైనటువంటి జమదగ్ని మహర్షి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షసూత్రధరం దేవం ఋషీనామధిపం ప్రభుం దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే ఓం రేణుకాసహిత జమదగ్నియే నమః అంటూ జమదగ్నిని మనం ప్రతిరోజు కూడా స్మరించుకోవాల్సి ఉంటుంది. జమదగ్ని తపోనిష్ట కలిగినటువంటి గొప్ప మహర్షి. అసలు మహర్షులంటేనే తపోనిష్ట కలిగి వాళ్ళు సత్యసంధులై అత్యంత ధ్యాన నిమగ్నులై ఉండి వాళ్ళు ఎంతసేపటికీనూ వాళ్ళ శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే గురుకులాలు నిర్వహిస్తూ శిష్యులకి వాళ్ళు పాఠాలు చెప్తూ, వేదాలు చెప్తూ, వేద మూలాలను వాళ్ళకు బోధిస్తూ అనేక ధర్మ కార్యాలను కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే జమదగ్ని మహర్షి అలాంటి కఠోరమైనటువంటి అధ్యయనం చేసి వేదాలపై పట్టు సాధించినటువంటి ఒక మహర్షి. ఆయన తర్వాత సూర్యవంశానికి ప్రసేనజిత్తు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి జమదగ్ని మహర్షి వెళ్ళి ఆ రాజు కుమార్తెను వివాహం చేసుకోవాలనే తన కోరికను చెప్పడం జరుగుతుంది. తర్వాత జమదగ్ని మహర్షి ఆ రాజు ప్రసేనజిత్తు కూతురైనటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకుంటారు. వీళ్ళకి 5 కుమారులు కలుగుతారు. వీళ్ళల్లో పరశురాముడు విష్ణు అంశతో జన్మించడం జరుగుతుంది. విష్ణువు మనకు తెలిసినటువంటి 10 అవతారాలే కాక మొత్తం 21 అవతారాలు ఎత్తడం జరిగింది. వాళ్ళల్లో వ్యాసుడు, అలాగే కపిల మహర్షి, పరశురాముడు, తర్వాత ఇలాంటి వాళ్ళు నారదుడు, ఇలాంటి వాళ్ళు 21 అవతారాల్లో ఉన్నటువంటి విష్ణువంశ సంభూతులు. పరశురాముణ్ణి 10 అవతారాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇతను విష్ణు అంశతో జన్మించడం జరుగుతుంది. జమదగ్ని రాసినటువంటి జమదగ్ని సంహిత అనేటువంటిది ధర్మం, అలాగే తత్వశాస్త్రం మరియు యోగ సూత్రాలను వివరించేటువంటి గ్రంథం. జమదగ్ని భార్య రేణుకాదేవి మహా ఇల్లాలు. ఒకసారి రేణుకాదేవి నీళ్ల కోసం చెరువు దగ్గరికి వెళ్తుంది.
అక్కడ గంధర్వుల జలకాలాటలు చూస్తూ ఆమె చాలాసేపు ఆ చెరువు దగ్గరే ఉండిపోతుంది. దానివల్ల ఇంటికి తిరిగి రావటం ఆలస్యం అవుతుంది. ఇందుకు కోపించినటువంటి జమదగ్ని తన భార్య రేణుకను సంహరించాలని తన 5 కుమారులను ఆదేశిస్తాడు. పెద్ద కుమారులు 4 కూడా అందుకు అంగీకరించరు. దాంతో తల్లిని 4 సోదరులను సంహరించాలని జమదగ్ని చివరి కుమారుడైనటువంటి పరశురాముణ్ణి ఆదేశిస్తాడు. పరశురాముడు తండ్రి చెప్పినట్టే చేస్తాడు. జమదగ్ని అందుకు సంతోషించి ఏదైనా వరం కోరుకోవాలని పరశురాముడిని అడుగుతాడు. అప్పుడు తల్లిని సోదరుల్ని బతికించాలని పరశురాముడు కోరతాడు. జమదగ్ని అలాగే వాళ్ళందరినీ కూడా బతికించడం జరుగుతుంది. ఇది ఒక లీల. అంటే తండ్రి మాట జవదాడని పిల్లల గురించి ఎలాగైతే మనం రాముని గురించి చెప్పుకుంటామో అలాగే పరశురాముడు కూడా అలాగే తండ్రి మాట జవదాటకుండా తండ్రి తాలూకా తపోశక్తి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చెప్పిన వెంటనే తల్లిని అలాగే సోదరుల్ని కూడా వధించి తిరిగి వరం కోరుకుని వాళ్ళని బతికించడం జరుగుతుంది. అలాగే ఒకసారి కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు వేటకై అడవికి వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఉండేటువంటి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి గొప్పతనం చూసినటువంటి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, మీరు ఇంత గొప్పగా ఆతిథ్యం ఎలా ఇవ్వగలిగారు? మీరు ఋషులు కదా, మీకు ఇన్ని ఎలాగ సౌకర్యాలు సమకూర్చగలిగేటువంటి శక్తి వచ్చింది అని అడగటం జరుగుతుంది. అప్పుడు జమదగ్ని తన దగ్గర ఉన్నటువంటి కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడిందని చెప్పటం జరుగుతుంది. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని ఆ కార్తవీర్యార్జున మహారాజు జమదగ్నిని కోరుతాడు. కానీ జమదగ్ని అందుకు నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆ గోవు వ్యాపార సంబంధించింది కాదని, అది కేవలం హోమాలకి పాలు ఇవ్వటానికి కానీ అలాగే ఏదైనా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వటానికి కానీ మేము ఉపయోగిస్తాం కాబట్టి నేను ఇవ్వను అని నిరాకరించడం జరుగుతుంది. అయితే కార్తవీర్యార్జునుడు రజోగుణ ప్రధానమైనటువంటి వాడు కాబట్టి బలవంతంగా గోవును తోలుకుపోతాడు. తర్వాత పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి కార్తవీర్యార్జును యొక్క రాజధాని మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుతో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదించడం జరుగుతుంది. ఈ విషయాన్ని తిరిగి వచ్చి తన తండ్రికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముణ్ణి మందలిస్తాడు. ఎందుకంటే అతనేదో రజోగుణంతో అడిగినంత మాత్రాన మనం ఎందుకు ఆ విధంగా తామస గుణంతో ఆ విధంగా చేయాల్సి వచ్చింది, కాబట్టి ఇది పాప కార్యం కాబట్టి నువ్వు పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. అలాగే తండ్రి మాట ప్రకారం పరశురాముడు 1 సంవత్సరం పాటు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి రావడం జరుగుతుంది. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ 21 సార్లు పరశురాముడిని పిలవటం జరుగుతుంది. తిరిగి ఇంటికి వచ్చిన పరశురాముడు కోపావేశంతో మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపడం జరుగుతుంది. పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి తల్లి 21 సార్లు పిలిచి నాకు వినిపించలేదు కాబట్టి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. తర్వాత పరశురాముడు భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చి దానం చేసి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇది జమదగ్ని మహర్షి యొక్క తలుక గొప్పతనం. మనం ఇప్పుడు భరద్వాజ మహర్షిని గురించి వివరంగా తెలుసుకుందాం. జటిలం తపసా సిద్ధం యజ్ఞసూత్రాక్షధారిణం కమండలుధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహం ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః. ఇది భరద్వాజ మహర్షి తాలూకా శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు పఠించుకుంటే మనకు అన్ని శుభాలు కలుగుతాయి. భరద్వాజ మహర్షి శతపథ బ్రాహ్మణ ప్రకారమే కాకుండా వేదాల్లో కూడా ప్రస్తావించిన సప్తఋషుల్లో ఒకరు. సప్తఋషుల గురించి మహాభారతంలోనూ పురాణాల్లోనూ కూడా ప్రస్తావించబడింది. వేదాలను అర్థం చేసుకోవడానికి తన జీవిత కాలాన్ని సమర్పించినవాడు భరద్వాజ మహర్షి. ఒకసారి భరద్వాజ మహర్షి వేదాలను పూర్తిగా అధ్యయనం చేద్దామని బ్రహ్మదేవుని యొక్క వరం తీసుకోవటం జరిగింది. ఆ వరంతో 3 సార్లు అతను దీర్ఘాయు వరం పొందాడు. అయినా సరే ఆ వేదాధ్యయనం సరిపోలేదు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అసలు
ఏమిటి వేదాల గురించి అని పూర్తిగా చెప్పండి అంటే బ్రహ్మ అనంతమైనటువంటి వేదరాశులను చూపుతాను అని భరద్వాజ మహర్షికి అనంతమైనటువంటి వేదరాశులను చూపించడం జరిగింది. అప్పుడు భరద్వాజ మహర్షి నాకు అవసరమైనది మాత్రమే ఇవ్వమని బ్రహ్మను ప్రార్థించి దానికి తగ్గట్టుగానే ఆ వేదాధ్యయనం చేయటం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. భరద్వాజ మహర్షి దేవతల గురువైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడు. అలాగే భరద్వాజుని కుమారుడే కురుపాండవుల గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు. భరద్వాజుడు సుశీల దంపతులకు గర్గ మహాముని జన్మించాడు. గర్గ మహాముని గురించి మనకు భాగవతంలో తెలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడికి ఆ శ్రీకృష్ణుడు అన్నటువంటి పేరు పెట్టినదే గర్గ మహాముని. కాబట్టి భరద్వాజుడి తాలూకా గొప్పతనం చాలా ఉన్నది. భరద్వాజ మహర్షి తాలూకా గొప్పతనాన్ని గురించి మరికొంత మనం తెలుసుకుందాం. భరద్వాజునికి దేవవర్ణిని అనేటువంటి కుమార్తె కూడా ఉంది. అలాగే భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ఆశ్రమాన్ని భరద్వాజ తీర్థము అని అంటారు. ఇక రామాయణంలో వచ్చినట్టయితే ఆయన ద్వాపరయుగంలోనే కాకుండా రామాయణంలో కూడా మనకు కనిపించడం జరుగుతుంది. వీరు రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా దర్శించినటువంటి గురుకులం కానీ అలాగే మహర్షి యొక్క ఆశ్రమం కానీ భరద్వాజ మహర్షి ఆశ్రమమే. మొట్టమొదట వారు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సుశీల భరద్వాజ దంపతుల తాలూకు ఆశీర్వచనం తీసుకునే అక్కడి నుంచే అరణ్యవాసం ప్రారంభించారని రామాయణం విస్పష్టంగా చెప్తోంది. వేదాల్లోని విజ్ఞానమంతా సూత్రప్రాయమే అని, దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తలు అంటారు. అంటే సైన్స్ అనేటువంటిది ఎదురుగుండా కనిపించేదానే నమ్ముతుంది తప్పించి కనిపించని ఒక మహాప్రపంచం ఉంది, ఒక బ్రహ్మాండం ఉందని సైన్స్ గుర్తించదు. అయితే అనేక కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు వేదాల్లోని సారాన్ని అనేక విధాలుగా గ్రహించి గ్రంథస్థం చేయటమే కాకుండా వినిమయం కూడా గావించిన సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి. సాంకేతికంగా ఆనాడు ఉపయోగింపబడినడానికి ఉదాహరణగా భరద్వాజ మహర్షి రాసినటువంటి యంత్ర సర్వస్వము అనే ఉద్గ్రంథంలో 40వ అధికరణమైనటువంటి వైమానిక ప్రకరణంలో ఆనాటి పనిముట్లు యంత్రాల చిత్రాలే కాకుండా విమాన డిజైన్లు కూడా పొందుపరచడం జరిగింది. ఈ గ్రంథం బరోడా మహారాజు వారి గ్రంథాలయంలో ఉంది. దీన్ని ఆధారంగానే బోధానందుని వ్యాఖ్యానంతో వైమానిక ప్రకరణం అనేటువంటి గ్రంథం వెలువడింది. పురాణ యుగంలోనే యంత్ర సంబంధమైన గ్రంథాలు ఉద్భవించాయి అని చెప్పడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఎవరైనా సరే వేదాలని మిగతా వాటిని సైన్స్ కాదు అని విమర్శించినట్లయితే వాళ్ళకి చక్కని ఉదాహరణ చెప్పి వాళ్ళ తాలూకా కళ్ళు తెరిపించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి అనేక మంది మునులు భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అన్ని పనులు ఎలాగ శాస్త్రబద్ధంగా చేయాలో వివరించమని అడగటం జరిగింది. అప్పుడు భరద్వాజ మహర్షి అన్ని విషయాలు శాస్త్రబద్ధంగా వాళ్ళకి ఎలా చేయాలో సవివరంగా చెప్పారు. ఈ గ్రంథాన్నే భరద్వాజ స్మృతి అని అంటారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయానికి తూర్పు వైపున 3 కొండల మధ్య భరద్వాజ తీర్థం అనేది ఉంది. ఈ ప్రదేశంలోనే భరద్వాజ మహర్షి ధ్యానం చేయటం వల్ల ఆ పేరు వచ్చింది. అలాగే శ్రీకాళహస్తిని దర్శించినటువంటి భక్తులందరూ కూడా, ఈ శ్రోతలందరూ కూడా చూడవలసినటువంటి అత్యంత పవిత్ర క్షేత్రం అది. మీరు తర్వాత ఎప్పుడైనా శ్రీకాళహస్తిని దర్శించినప్పుడు ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే భరద్వాజ మహర్షి పిఠాపురం ప్రాంతంలో ఒక మహాయజ్ఞాన్ని చేశాడు. ఆ ఫలాన్ని దత్తాత్రేయుడికిస్తూ ఇక్కడ జన్మించి ఈ నేలను చరితార్థం చేయగలవా అని వేడుకోవటం జరిగింది. అప్పుడు అలా మహర్షి కోరిక మేరకు, అలాగే సుమతి అప్పలరాజు దంపతుల కోరిక మేరకు దత్తాత్రేయుడు శ్రీపాదవల్లభుడిగా పిఠాపురంలో జన్మిస్తాడు. అందుకనే మనం సిద్ధమంగళ స్తోత్రం చదివినప్పుడు దాంట్లో సవితృకాటక చేయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని ఉంటుంది. దీన్ని బట్టి భారద్వాజ గోత్రంలో వచ్చినటువంటి వరుసలో దత్తాత్రేయుల వారు జన్మించడం జరిగిందని మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. పిఠాపురం క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుని అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం భారద్వాజ వంశ ఋషి అయినటువంటి భరద్వాజ మహర్షి తాలూకా వంశ పారంపర్యంగా వచ్చినటువంటి దత్తాత్రేయుల వారు శ్రీపాదవ శ్రీవల్లభుల రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. తప్పనిసరిగా శ్రోతలందరూ కూడాను ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీపాదవల్లభుని తాలూకా అనుగ్రహాన్ని, అలాగే
భరద్వాజ మహర్షి తాలూకు అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇది భరద్వాజ మహర్షి యొక్క గొప్పతనం. మనం ఇప్పుడు వశిష్ఠ మహర్షి గురించి వివరంగా తెలుసుకుందాం. శివధ్యాన రతం శాంతం త్రిదశైరభిపూజితం బ్రహ్మసూనుం మహాత్మానం వశిష్ఠం పూజయేత్ సదా. ఓం అరుంధతి సహిత వశిష్ఠాయ నమః అనేటువంటి శ్లోకాన్ని మనం వశిష్ఠ మహర్షిని ప్రార్థించుకునేటప్పుడు చెప్పడం జరుగుతుంది. వశిష్ఠ మహర్షి మహా తపస్సంపన్నుడు. ఇతను బ్రహ్మర్షి, సప్త ఋషుల్లో కూడా ఒకరు. వేదాల ప్రకారం ఇతను మిత్ర మహర్షి అలాగే వరుణ దంపతుల యొక్క కుమారుడు. సూర్యవంశానికి అంటే ఇక్ష్వాకు వంశానికి ఇతను రాజపురోహితుడు. రామునికి రాజపురోహితుడు వశిష్ఠుడు. అలాగే వైవస్వత మనంతరంలో సప్త ఋషుల్లో ఒకరుగా వశిష్ఠుడు ప్రఖ్యాతిగాంచారు. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేను పుత్రి అయినటువంటి శబల అనేటువంటి గోవుని ఇస్తాడు. ఇది కూడా కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇస్తుంది. ఈయనకు పరమ పతివ్రత పతిభక్తి పరాయణులైనటువంటి అరుంధతి మాతతో వివాహం అవుతుంది. అరుంధతి పరమ పతివ్రత పతిభక్త పరాయణురాలుగా పేరు పొందింది. హిందూ వివాహాల్లో సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం వధూవరులకు అరుంధతి నక్షత్రం తప్పకుండా చూపిస్తారు. సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటు భోజనం కూడా పెట్టేవాడు. అందువల్లనే వశిష్ఠ మహర్షి కులపతి అనేటువంటి పేరు వచ్చింది. ఋగ్వేదంలోని 7వ మండలాన్ని వశిష్ఠుడు రచించారు. వశిష్ఠుడు అయోధ్య నగరానికి రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క రాజగురువు. వశిష్ఠుని దగ్గరే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్యలు నేర్చుకుంటారు. ఒకసారి విశ్వామిత్రుడు సైన్యంతో వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా విశ్వామిత్రుడిని కోరుతాడు. విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేను అయినటువంటి కామధేనువు సంతతికి చెందిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు ఆయన సైన్యానికి విందు ఏర్పాటు చేయమని అడుగుతాడు. వశిష్ఠుని కోరిక మేరకు శబల సైనికుల ఇష్టాలను గ్రహించి ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి అతిథి సత్కారాలను చేయటం జరుగుతుంది. అది చూసినటువంటి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి ఆ శబల అనేటువంటి గోవును తనకు ఇస్తే నేను 1,00,000 గోవులను బదులుగా ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవిస్సులు పితృకార్యాలు జరుగుతున్నాయి కాబట్టి శబలను ఇవ్వటానికి నిరాకరిస్తాడు. విశ్వామిత్రుడు కోపించి శబలను రాజ్యానికి తోలుకుపొమ్మని తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ సందర్భంలో శబల శరీరం నుంచి ఆయుధములు ధరించినటువంటి సైన్యం ఉద్భవించి విశ్వామిత్రుని సైన్యాన్ని నాశనం చేస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు విచారించి తన దగ్గర ఉన్నటువంటి శక్తులతో వశిష్ఠుణ్ణి గెలవలేమని గ్రహించి హిమాలయాలకు వెళ్ళి పరమశివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. పరమశివుడు విశ్వామిత్రుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తనకు ధనుర్వేదంలోని సర్వరహస్యాలు సంపూర్ణంగా బోధించమని కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవించడం జరుగుతుంది. వరబలంతో విశ్వామిత్రుడు మళ్ళీ వశిష్ఠుని ఆశ్రమంపైకి దండెత్తి ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనేటువంటి అనేక రకాలైనటువంటి వివిధములైనటువంటి అస్త్రాలను వేసినప్పటికీ అవి వశిష్ఠ మహర్షి తపోబలం ముందు నిలవలేకపోయాయి. చివరికి బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుని బ్రహ్మదండంలోకి చేరిపోతుంది. అది చూసినటువంటి విశ్వామిత్రుడు బాధపడి బ్రహ్మ బలాన్ని క్షత్రియ బలంతో జయించలేమని భావించి తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు. అంతటి తపోబల సంపన్నుడు వశిష్ఠ మహర్షి. మనం వశిష్ఠ మహర్షి గురించి చెప్పుకున్నప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేనువు సంతతి అయినటువంటి శబల అనేటువంటి గోవు తాలూకా శక్తి సామర్థ్యాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నిజానికి గోమాతకు అనేక శక్తులు ఉంటాయి. గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుంది. గోవుని ప్రతినిత్యం పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా మనకి సిద్ధించడం జరుగుతుంది. గవాం సేవాతు కర్తవ్యాః గృహస్థైః పుణ్యవిప్సుభిః గవాం సేవాపరో యస్సు తస్య శ్రీర్వర్ధతే చిరాత్. పుణ్యాన్ని కోరుకునేటువంటి గృహస్థులు తప్పక గోసేవ చేయాలని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. పంచగవ్యాలైనటువంటి గోమూత్రం, గోమయం, గోక్షీరం, ఆవు పెరుగు, ఆవు నెయ్యిని ఆహారంగా స్వీకరించి 5 రాత్రులు కనుక ఉపవాసం చేస్తే వారి సమస్త మహాపాతకాలు తొలగిపోతాయని వశిష్ఠ స్మృతిలోనే చెప్పడం జరిగింది.
ధేనునామస్మి కామధుక్ అని గీతలో సకల భువన భాండాలకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. అథర్వణ వేదంలోని 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యాన్ని వివరించబడింది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును అఘన్య అన్నారు. ఇలాంటి పవిత్రమైన గోవును అందరూ పూజించండి, గోసేవని తప్పకుండా చేసుకోండి. రాముడు జ్ఞానిగా మారటానికి వశిష్ఠ మహర్షి బోధించినటువంటి యోగ వాసిష్టం అనేది ఒకానొక కారణం. ఈ యోగ వాసిష్టాన్ని అఖండ రామాయణం అని కూడా పిలుస్తారు. విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసం రాముణ్ణి పంపమని దశరథుని దగ్గరకు వచ్చినప్పుడు సుమారుగా 22 రోజుల పాటు జరిగిన వశిష్ఠ మహర్షి శ్రీరాముని సంవాదమే యోగ వాసిష్టం. అంతకు కొన్ని రోజుల ముందే శ్రీరాముడు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం జరిగింది. అప్పుడు అతని మనసులో ఈ ప్రపంచం మీద వైరాగ్యం ఏర్పడుతుంది. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క సభలో శ్రీరామునికి వచ్చినటువంటి ప్రశ్నల పరంపరకు ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. వశిష్ఠ మహర్షి సమాధానాలతో శ్రీరాముడు తన అంతరంగంలో పరమాత్మను తెలుసుకోవటం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణలో ఏకాత్మ తత్వాలు, సాంప్రదాయాల రహస్యాలు, జనన మరణాలు, ఇలాగా వందల విషయాల గురించి ఇందులో ఉంటుంది. ఈ యోగ వాసిష్టం చదివాక ఏ ఆధ్యాత్మిక శాస్త్రమైనా అర్థమవుతుందని పండితులు చెప్తారు. ఇది వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం. ప్రతిరోజు మనం ఆ మహాత్ముని ప్రార్థిస్తుంటే మనకు, మన కుటుంబానికి అన్ని రకాలైనటువంటి శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి మొదట రాజర్షిగా ఉన్న తర్వాత తన స్వయం శక్తితో బ్రహ్మర్షిగా ఎదగటం జరిగింది. కృష్ణాజనధరం దేవం సదండ పరిధానకం దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనం ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః అని మనం విశ్వామిత్రుల వారిని గురించి ప్రార్థించుకోవచ్చు. అలాగే విశ్వామిత్రుడు మన పురాణాల్లో ఒక రాజర్షిగాను, అలాగే తర్వాత మహర్షిగాను, తర్వాత బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథల్లో విశ్వామిత్రుని యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్ర సృష్టికర్తగా, శ్రీరామునికి గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించిన వానిగా, అలాగే త్రిశంకుకు స్వర్గ సృష్టికర్తగా విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇక్కడ గాయత్రీ మంత్ర సృష్టికర్త అంటే గాయత్రీ మంత్రాన్ని దర్శించడం జరిగింది అని ద్రష్ట అంటారు. అంటే ఏదైనా సరే ఒక మంత్ర దేవతని కానీ మంత్రాన్ని కానీ దర్శించినప్పుడు ఆయన్ని ద్రష్ట అంటారు. అలాగే విశ్వామిత్రుని గురించి చెప్పేటప్పుడు గాయత్రీ మంత్ర ద్రష్టగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనేటువంటి మరొక పేరు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి విశ్వామిత్రుడు సైన్యంతో వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా విశ్వామిత్రుడిని కోరుతాడు. విశ్వామిత్రుడు దానికి అంగీకరించి ఆతిథ్యం తీసుకోవటానికి రావటం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠుడు తన హోమధేనువు అయినటువంటి కామధేనువు సంతతికి చెందిన శబల అనే గోవును పిలిచి విశ్వామిత్ర మహారాజుకు ఆయన సైన్యానికి విందు ఏర్పాటు చేయమని అడుగుతాడు. వశిష్ఠుని ఆనతి మేరకు శబల సైనికుల ఇష్టాయిష్టాలను గ్రహించి ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలని సృష్టించి అతిథి సత్కారాలు చేస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి శబలను తనకిచ్చి దానికి ప్రతిగా 1,00,000 గోవులను బదులుగా స్వీకరించమని వశిష్ఠుడిని కోరుతాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవిస్సులు కానీ పితృకార్యాలు కానీ జరుగుతున్నాయి కాబట్టి శబలను ఇవ్వటానికి నిరాకరిస్తాడు. విశ్వామిత్రుడు కోపించి శబలను రాజ్యానికి తోలుకుపోమ్మని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. అప్పుడు శబల శరీరం నుంచి అనేక మంది ఆయుధాలు ధరించినటువంటి సైన్యం ఉద్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. అది చూసినటువంటి విశ్వామిత్రుడు విచారించి తన దగ్గర ఉన్నటువంటి శక్తులతో వశిష్ఠుడిని గెలవలేమని గ్రహించి హిమాలయాలకు వెళ్ళి పరమశివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తనకు ధనుర్వేదంలోని సర్వరహస్యాలు సంపూర్ణంగా బోధించమని కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవిస్తాడు.
వరబలంతో మళ్ళీ వశిష్ఠుని ఆశ్రమంపైకి దండెత్తి ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనేటువంటి వివిధ రకాలైనటువంటి అస్త్రాలను వశిష్ఠ మహర్షికి మీద ప్రయోగిస్తాడు. కానీ ఆ వశిష్ఠ మహర్షి తపోబలం ముందు ఆ అస్త్రాలన్నీ కూడా నిలవలేకపోయాయి. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా సరే అది వశిష్ఠుని యొక్క బ్రహ్మదండంలోకి చేరిపోతుంది. అది చూసినటువంటి విశ్వామిత్రుడు చాలా బాధపడి బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో జయించలేమని భావించి తాను కూడా బ్రహ్మర్షి కావాలని కోరుకుంటాడు. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి త్రిశంకుడు అనే మహారాజుకు ఒకసారి విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. అదేమిటంటే తన పూర్వ వంశీయుల వలె కాకుండా తను సశరీరంగా అంటే బొందితో స్వర్గానికి చేరుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది. కులగురువులైనటువంటి వశిష్ఠుడికి తన కోరికను విన్నవిస్తే వశిష్ఠుడు అది ఎంతమాత్రం సాధ్యం కాదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని కలుసుకొని తన కోరికను గురించి చెప్తాడు. త్రిశంకుడి కథ విన్నటి సంతోషపడినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేయలేని పని తను గనక చేయగలిగినట్టయితే తనకి చాలా గొప్ప పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో త్రిశంకుడికి అభయం ఇచ్చి తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా అంటే బొందితో స్వర్గానికి పంపుతానని అభయం ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడి చేత యాగం చేయించి ఆ యాగంలో హవిస్సులు దేవతలకు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవటానికి దేవతలు ఎవరు ముందుకు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపించడం జరుగుతుంది. అది చూసినటువంటి ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గప్రవేశం లేదని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోమని త్రిశంకుడిని భూలోకానికి పంపించి వేయటం జరుగుతుంది. అలా పంపించబడ్డ త్రిశంకుడు తలకిందులుగా పడిపోతూ విశ్వామిత్ర రక్షించు అని అరవటం జరుగుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలోనే ఆపేసి బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేసి స్వర్గాన్ని సృష్టించడం జరుగుతుంది. అప్పుడు దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయటం తగదని చెప్పడం జరుగుతుంది. వారి అభ్యర్థన మేరకు త్రిశంకుడు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి అవతల సృష్టించి త్రిశంకుడు తలకిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలోనే ఉండేటట్లు ఏర్పాటు చేయిస్తాడు. అది విశ్వామిత్రుని యొక్క గొప్పతనం. అంటే స్వర్గానికి ప్రతిసృష్టి చేయటం, అలాగే దేవతల్ని ఎదిరించడం, అలాగే తన తాలూకా శక్తి ఎంతటిది అనేటువంటి దాన్ని ప్రదర్శించడంలో విశ్వామిత్రుడు తన రజోగుణాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటాడు. తర్వాత కొద్ది కాలానికి ఆ రజోగుణాన్ని పోయిన తర్వాత అతను బ్రహ్మర్షిగా మారటం జరుగుతుంది. బ్రహ్మర్షి కావాలనేటువంటి ఉద్దేశం విశ్వామిత్రుడికి బలంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే తూర్పు దిక్కుకు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ తడవ తపస్సులో కుంభకం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోకుండా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరిగింది. అతని శరీరం ఒక పులలా మారిపోయింది. విశ్వామిత్రుని తపస్సుకు బ్రహ్మస్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషించి బ్రహ్మను ఒక కోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలందరూ కూడా వశిష్ఠుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు. విశ్వామిత్రుడి కోరికని మన్నించమని వశిష్ఠుడికి నచ్చజెపుతారు. అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు కోరినట్లే బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠునికి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటం జరుగుతుంది. అలాగే యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను తీసుకువెళ్ళి వారికి బల అతిబల అనేటువంటి విద్యలు అనేకమైనటువంటి అస్త్రాలను కూడా ఉపదేశించడం జరుగుతుంది. అలాగే తాటకిని సంహరింపజేసే సీతాస్వయంవరంలో దగ్గరే ఉండి సీతారాముల వివాహం జరిపిస్తాడు. ఈ రామాయణంలో విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి బల అతిబల అనేటువంటి విద్యలు వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళకు అనేకంగా ఉపయోగపడతాయి. అలాగే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కుంభకం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోకుండా 1000 సంవత్సరాలు తపస్సు చేయడాను అని చెప్పుకున్నాం. నిజంగా ఆస్తికులైన నాస్తికులు ఇలా అంటారు, 1000 సంవత్సరాలు ఎవరైనా బతకగలరా, తపస్సు చేయగలరా అనేటువంటి ఒక సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. పూర్వకాలం ఉండేటువంటి ప్రతి వాళ్ళకి కూడా అంటే త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో ఉండడానికి కానీ ఆయుష్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. రెండోది మహర్షులు వాళ్ళ తాలూకా తపో సంపన్న చేత
అంటే వాళ్ళ తపశ్శక్తి చేత వాళ్ళు ఎక్కువ కాలం జీవించడానికి కూడా ఉంటుంది. అలాగా జీవించిన మహర్షులు ఎంతోమంది ఉన్నారు. భరద్వాజ మహర్షి వేదాలను అధ్యయనం చేయడం కోసం వేల వేల సంవత్సరాలు జీవించడం జరిగింది. కాబట్టి ఇలాంటివి మనకి చేత కాదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి చేత కాదని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మర్షుల తాలూకా గొప్పతనం అలాంటిది. అలాగే విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామలక్ష్మణులను అనేక ప్రదేశాలకు తీసుకువెళ్ళడం ద్వారా అనేక విద్యలు బోధించడం ద్వారా వాళ్ళకి ఎంతో ఉపయోగపడటం జరుగుతుంది. అలాగే అహల్య శాప విమోచనం జరిపించినప్పుడు కూడా విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల దగ్గరే ఉంటారు. రామలక్ష్మణుల దగ్గర ఉండి అహల్య గురించి, అహల్య గొప్పతనాన్ని గురించి రామలక్ష్మణులకి చెప్పి వారిని వల్ల అహల్య శాప విమోచనం జరిగించేట్టుగా చూసినటువంటి మహాబ్రహ్మర్షి సప్తఋషుల్లో ఒకరైనటువంటి విశ్వామిత్రుణ్ణి మనం ప్రతిరోజు కూడా ప్రార్థించుకోవడం చాలా మంచిది. ఇది విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనం. ఈ సందర్భంలో తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు పురాణాలని అలాగే ఉపనిషత్తుల్ని కూడా క్షుణ్ణంగా చదువుకోండి. అలాగ చదువుకున్న తర్వాత వాటిని మీ పిల్లలకి తెలియజెప్పండి. పురాణాలలో అనేక కథలు నీతి కథలుగా మనకి చెప్పబడ్డాయి. అవి పిల్లలకి కనుక మీరు అర్థం చేసుకొని వాళ్ళకి బోధించినట్లయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మన సనాతన ధర్మం పట్ల, మన వేదాల పట్ల, పురాణాల పట్ల, ఉపనిషత్తుల పట్ల గౌరవం పెరగడమే కాకుండా వాటిలో ఉండేటువంటి మంచిని గ్రహించి వాళ్ళు చిన్నప్పటి నుంచే కూడా ఆలోచన విధానం మారుతుంది. ఎంతసేపటికి విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉద్యోగం చేయటమే కాకుండా మన తాలూకా ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళలో అనేక రకమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేది ఏదైతే ఈ రోజుల్లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నామో అలాంటి జరిగేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మనం దాని గురించి కోర్సుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మొట్టమొదట తల్లిదండ్రులందరూ కూడాను పురాణాలు చదువుకున్నట్లయితే దాంట్లో ఉండేటువంటి కథల్ని మన పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రోతలు ఈ వీడియో విన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళతో కూడా ఈ సప్తఋషుల యొక్క గొప్పతనాన్ని, సప్తఋషుల తాలూకా గొప్పతనం ఏ విధంగా వచ్చింది, వాళ్ళ ధర్మనిష్టత ఎంత ఉంది, వాళ్ళ వల్లే కదా ఈనాటికి మనకి సనాతన ధర్మం ఇలాగ నిలిచి ఉన్నదంటే వాళ్ళ వల్లే కారణం. కాబట్టి ఆ మహాత్ములకు కృతజ్ఞతాపూర్వకంగా మనం వాళ్ళ తాలూకా కథలను చదవటం, అవి మన పిల్లలకి చెప్పటం అనేటువంటిది చేయాలని కోరుతున్నాను. స్వస్తి.